వల్లభనేని వంశీ మీద గతంలో నేను కొన్ని వ్యాఖ్యలు చేశానండి. చాలా తీవ్రమైన కోపం వచ్చింది అప్పుడు ఆ సమయంలో నాకు. ఆ వ్యాఖ్యల్ని ఇప్పుడు నేను దాన్ని ఏమనాలి, ఉపసంహరించుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆయన మీద చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఈ సందర్భంలో ఎందుకు వాటిని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది, ఇది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో కాస్త మీరు కొంచెం చూడాల్సిందే. అయితే వల్లభనేని వంశీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బద్ధ శత్రువు. మేము ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువగా ఇతన్ని వ్యతిరేకిస్తారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వాళ్ళ నాన్నగారు, అలాగే ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి తద్వారా వైఎస్ఆర్ పెట్టుకున్నాడు. ఓకే, మాకు ఎప్పుడు ప్రత్యర్థి కాబట్టి ఆయనతో ఉన్న శత్రుత్వం కన్నా ఈయన ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు చూసారా, అలాంటి వెన్నుపోటుదారుడు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టిన వ్యక్తి. అందుకని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈయన ఎక్కువ వ్యతిరేకిస్తారు. ఎందుకు అంటే ఈయన మహిళల్ని, అంటే మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా తల్లిలా భావిస్తాం భువనేశ్వరమ్మని, ఆవిడని కూడా చాలా ఘోరాతి ఘోరమైన మాటలు మాట్లాడాడు. తుచ్చమైన పదవి కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని హ్యాపీ చేయడం కోసం. ఇక అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఇచ్చింది ఇతనికి రాజకీయ భవిష్యత్తు మొదలైంది తెలుగుదేశం పార్టీలో. అలాంటి పార్టీని కూడా అంత దారుణంగా మాట్లాడుతూ సాక్షాత్తు అధినేత భార్యని, తల్లి లాంటి మహిళను కూడా నీచంగా మాట్లాడే వ్యక్తిత్వం అయింది పదవి కోసం. అయితే మరి అలాంటి వాడు మీద చేసిన వ్యాఖ్యలు ఎందుకు వెనక తీసుకుంటున్నారు రాయేష్? ఇప్పుడు ఏమన్నా వల్లభనేని వంశీ ఏమైనా మారిపోయాడా అని మీరు అడగొచ్చు. దానికి కూడా కారణం చెప్తానండి. ఆ కారణం చెప్పే ముందు మీరు ఇక్కడ ఫోటోలు చూశారు కదా, ఇది ఒరిజినల్, ఇది ఫేక్ అని పెట్టాం. అంటే ఒరిజినల్ ఫేక్ అంటే ఆ ఫోటో ఒరిజినల్ అని కాదండి. ఫేక్ అంటే ఈ ఫోటో ఫేక్ అని కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బంగారం చాలా విలువ ఉంటుంది బంగారానికి, అంటే ఎక్కువ రేటు ఉంటుంది. 10,000 కూడా అయిపోతున్నట్టుంది ఇప్పుడు గ్రాము. కానీ బంగారాన్ని పోలిన వస్తువులు చాలా ఉంటాయి, మెటల్స్. రోల్డ్ గోల్డ్ సేమ్ బంగారం కానీ ఇంకా బాగుంటుంది. అది రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ ఎక్కువ మంది బంగారాన్ని ఎందుకు ఇష్టపడతారు, బంగారాన్ని ఎందుకు కొంటారంటే అండి, అది ఒరిజినల్. అది నీటిలో పెట్టిన అలాగే ఉంటుంది, ఎండలో పెట్టిన అలాగే ఉంటుంది, అలాగే మంటలో బగబగ మండే మంటలో పెట్టినా సరే బంగారం ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ రోల్డ్ గోల్డ్ ఎలా ఉండదండి. రోల్డ్ గోల్డ్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉన్నంత వరకే. నీటిలో పెడితే అది దాని కలర్ పోతుంది, ఎండలో పెడితే కుదరదు. ఇక మంటలో వేసామంటే మాడి మసి అయిపోద్దు, బొగ్గు అయిపోద్ది. కాబట్టి దానికి వాల్యూ తక్కువ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ కంపారిజన్ అంటే, ఇప్పుడు ఈయన వల్లభనేని వంశీ మీకు తెలుసు, ఆ ఫేస్ కట్ అయిందే. జస్ట్ జైల్లో కొన్ని రోజులు ఉన్నాడు, ఎలా అయిపోయాడు చూడండి. అంటే ఇది కాకి బంగారం, నకిలీ. ఇది జస్ట్ కోటింగ్ అంతే, పైన కోటింగ్ వేస్తే ఇలా ఉంటాడు. ఇది కూడా నేను ఈ బాడీ షేమింగ్ చేయకపోతున్నానండి. ఎందుకు చేస్తున్నాను ఇది కూడా అంటే, ఈయన గతంలో ఒక వీడియో, ఆ టైంలోనే బాగా కోపం వచ్చింది నాకు. చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి, ఆయన ముసలోడు అయిపోయాడు, ఆయనకి పలానా వ్యాధి ఉంది, ఆయనకి ఇలాంటి వ్యాధి ఉందని బాడీ షేమింగ్ చేసిన వ్యక్తి. కానీ ఇతను చంద్రబాబు నాయుడు గారు నా మాటలు అనేటప్పుడే ఇతనికి తెలుసు ఇతను అసలు ఒరిజినల్ రూప్ ఇదని. మన కింద ఇంత నలుపు పెట్టుకుని మరి ఎదుటోళ్ళు అలా మాట్లాడేవంటే ఏమనాలండి? అయితే మీరు ఇది ఒరిజినల్ ఎందుకని అనుకుంటున్నారు? కటౌట్ ఇది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వకముందు ఫోటో. ఇది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి 50 రోజులు పైగా జైల్లో ఉన్న తర్వాత ఆయన ఫోటో. ఇది ఏం తేడా ఉందండి? మీకు బంగారం సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయినా సరే ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది. అంటే ఇది ఒరిజినల్. వీళ్ళిద్దరికీ కంపారిజన్ కాదండి. అసలు కంపేర్ చేయడానికి ఈయన ఏంటండి బాబు, ఆయన శకరం లాంటి వ్యక్తి. ఈయన ఈ రోజున అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చాలా నోరు పారేసుకున్న వ్యక్తి. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు దేశ విదేశాల్లో అండి, ఇక్కడ కాదు, ఆంధ్రాలో, తెలంగాణలో, కేరళలో, కర్ణాటకలో, తమిళనాడులో, ఇది కాక ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను, వెస్టర్న్ కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీస్లో వందలాది వేలాది మంది జనం బయటకు వచ్చారు. అంతెందుకండి, నాలాంటోడే
జనరల్గా ఎక్కువ ఏవి పెద్దగా రాజకీయాలు సెంటిమెంట్గా తీసుకోము మేము. అలాంటి నేనే చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన త్వరగా రిలీజ్ అవ్వాలని చెప్పి దాదాపు 200-300 మెట్లు ఉంటాయి, మోకాలు తెక్కిసారంటే ఆయన జైల్లో పెట్టారు అన్నప్పుడు అందరూ సెంటిమెంట్లు అయిపోయామండి. బాబా ఎలా అన్న అదే అంత మంచి వ్యక్తిని జైల్లో పెట్టడం, అది తప్పుడు కేసులో పెట్టడం, ఆయన ఎలాగన్నా బయటికి రావాల్సిందే అని కోరుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళే కాదండి, దేశ విదేశాల్లో ఉన్నారు ప్రజలు. ఆ రోజు మేము ఇంత బలంగా కోరుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి కూడా ఏంటి ఆ మెట్లు ఏంటి, ఆ పాకటం ఏంటి, ఆ దేకటం ఏంటి అని హేళనగా మాట్లాడారు ఆ రోజు. కానీ ఈరోజు వైసీపీ నాయకులు చాలామంది అరెస్ట్ అవుతున్నారు. కనీసం ఒక్క వైసీపీ కార్యకర్తను ఎక్కడైనా నిరసన తెలియజేస్తున్నాడా? ఒక్కడు వల్లంనేని వంశీ నేను తోపుని తురువుని నా అంత పోటుగా లేడని చెప్పుకొస్తాడు. అన్ని రోజులు జైల్లో ఉన్నాడు, ఇక ఇలాగ అయిపోయాడు. అందరూ శేషు సినిమాలో రాజశేఖర్గా అయిపోయాడని కామెడీ చేస్తున్నారు. ఒక్కడన్నా బాధ చూపించాడా? మహాసముద్రానికి అందులో ఉన్న కాకిరెట్టుకున్న తేడా ఇదే అండి. ఇప్పుడు మనం ఆకాశం మీద కూడా ఉమ్మేసేస్తాం, అది తర్వాత మన ముఖమే పడిన తర్వాత కానీ తెలీదు. ఇలాంటి వల్లంనేని వంశీ లాంటి వాళ్ళు ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన కించపరుస్తూ మాట్లాడేస్తే ఆయన చులకన అయిపోతాడు, ఆయన క్యారెక్టర్ని బదనాం చేసేయచ్చు, జనాల్లో లోకు చేసేయచ్చు అనుకుంటే అయ్యే క్యారెక్టర్ కాదండి అయింది. ఎవడన్నా ఆడండి, మీ ఏడుపులు మీయే, కానీ ఆయన ఎప్పుడూ ఒరిజినలే. ఇలాంటి వ్యక్తులు దేవుడు చూడండి ఎంత తొందరగా నిన్నగాక మొన్నే మాట్లాడాడు అనిపించినట్టుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అంత దారుణంగా నోరు పారేసుకుని, భువనేశ్వరమ్మ మీద దారుణంగా నోరు పారేసుకుని ఈ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఇంకా నిన్న మొన్న మాట్లాడినట్టే ఉన్నాయి. కానీ అప్పుడే తను బతుకు చూసారు అలా తలకిందులైపోయిందో. దేవుడు అన్నీ చాలా పర్టికులర్గా గమనిస్తున్నారండి. మనం ఏ మాట అయితే ఎదుటి మేము ముసలోడు అని పదే అన్నాడు ఇతను. అయితే నేను వెనక్కి తీసుకున్న వ్యాఖ్యలు ఏంటంటే, ఆ రోజున ఇతను చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు, చంద్రబాబు నాయుడు గారు ఇలాగని మాట్లాడుతున్నప్పుడు, ఏ వంశీ నువ్వు ముసలోడు అవ్వవా, నువ్వు ముసలోడు అయిన తర్వాత నీకు ఆ పరిస్థితి రాదా అని చెప్పి అప్పుడు వ్యాఖ్యలు చేశాను. ఆ వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇతను ఆల్రెడీ ముసలోడు, ఇంకెప్పుడు ముసలోడు అవ్వాలి? ముసలోడిని మళ్ళీ నువ్వు ఎప్పుడో ముసలోడు అవుతావు అని నేను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాను. ఎంత టెంకరింగు, ఎంత పెయింటింగు, ఎంత పుట్టి వర్క్ చేస్తే ఇలా కొంటున్నాడు ఇతను. జస్ట్ ఒక వర్షం వచ్చిందంటే మొత్తం ఇలాగా పరిస్థితి. ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారండి, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేశారండి. రాజు ఎప్పుడు బలవంతుడై ఉండాలటండి. బలవంతుడైన రాజు ఉన్న రాజు ఏ రాజ్యమైనా సరే సుభిష్టంగా చాలా పటిష్టంగా ఉంటుందట. ఆంధ్రప్రదేశ్కి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఇలాగే బలంగా ఉండాలండి. ఆయన ఆరోగ్యరీత్యా బలంగా ఉండాలి, మానసికంగా కూడా బలంగా ఉండాలి. ఇప్పుడున్న ఈ ఆల్మోస్ట్ వేట కుక్కల లాంటి రాజకీయ నాయకులను ఎదుర్కోవాలంటే, వేట కుక్కల లాంటి రాజకీయ నాయకులంటే మానసికంగా చంపేస్తారు, శారీరకంగా హింసిస్తారు. దాదాపు 50 రోజుల పైనే దోమలు, బీభత్సమైన దోమలు ఉన్న రూములో కనీసం ఎటువంటి ప్రికాషన్ కూడా తీసుకోకుండా 50 రోజుల పైనే ఈ రాష్ట్రానికి దాదాపుగా అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిని తీసుకెళ్ళి చీకటి గుట్లో పారేసినట్టు పారేశారు. పారేస్తే నువ్వు బంగారాన్ని ఎక్కడైనా పారే, బంగారం తీసి నీటిలో పారే, లేకపోతే మంటలో పారే, లేదా గొయ్యి తీసి గోతులు కప్పెట్టి 10 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాల తర్వాత అది అలాగే మెరుస్తూ ఉంటుంది. ఇది కూడా అంతే, చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. నువ్వు 50 రోజులు జైల్లో పెడితే మానసికంగా కృషించిపోతాడు, శారీరకంగా ఏసి పైపడింది కాబట్టి శారీరకంగా ఇదైపోతారు. ఆయన ఎలాగైనా సరే చంపేద్దామని చెప్పేసి ఆ రోజున మీరు చేసిన ప్రయత్నాన్ని ఎలా చీల్చిచ్చండి, ఎలా బయటకు వచ్చి చూసారు ఆయన. ఈ కాన్ఫిడెన్స్ ఈ రోజున వల్లంనేని వంశీలో ఉందా? లేకపోతే జైలుకు పోయి వస్తున్న ఏ వైసీపీ నాయకులన్నా ఉందా? తప్పు చేయకుండా అంటే నిజాయితీలో ఉండే పొగరంటారు కదండి, అదే ఇది. తెలుసుకోవాలి. ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయినప్పుడు అండి కేవలం వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే, కేవలం ఆయన అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు, ఒకవేళ రేపు అరెస్ట్ అవుతారని అన్నారు. మరి అయితే ఎవరు వస్తారో బయటకు, ఎవరు నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ప్రపంచం మొత్తం బయటకు వచ్చింది.
ఆయన ఇక్కడి జైలు నుంచి రిలీజ్ అయ్యి హైదరాబాద్ వెళ్ళేదాకా ఏదో దేవుడు ఊరేగింపు చేసినట్టు చేశారు. తెల్లవారుజాముకి ఇగో పలానా టైంకి పలానా విజయవాడ వస్తాడట, పలానా టైంకి నందిగాం వస్తాడట, పలానా టైంకి మరొక ఊరు వస్తాడట అని ఆంధ్ర నుంచి తెలంగాణ చేరుకునేదాకా దేవుడిని ఊరేగించినట్టు ఊరేగించారు ఆ రోజున. మా ఇంకా గుర్తున్నాయండి. ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ వీడియో చూశానండి, బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత గుర్తొచ్చింది నాకు. వీళ్ళు యూటీజర్లు లాంటి వాళ్ళండి. మీరు చూసారు లేదో, విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారు వాళ్ళ చిన్న పాపను తీసుకుని రైల్వే స్టేషన్లో దిగుతాడు. అప్పటికి ఆ ప్రాంతం అంతా రౌడీలు గోండాలతో బీభత్సంగా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. ఈయన దిగి బయటికి వెళ్ళిన వెంటనే ఈయన్ని కామెంట్ చేస్తారు, వీళ్ళు భార్యని కామెంట్ చేస్తారు. ఈ భార్య ఎక్కడుంది ఏంటని చెప్పి కొంతమంది అక్కడ ఉన్న మహిళల్ని ఏడిపిస్తూ వాళ్ళ భార్యని కామెంట్ చేస్తే, రవితేజ గారు పాపను తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి వెనక్కి వచ్చి వాళ్ళందరినీ కూడా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఎత్తడండి. అసలు ఆ థియేటర్లో సీన్కి ఏళ్ళలో గోళలు ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసేది కూడా అదే అండి. యూటీజర్లు మహిళల్ని, ఇంట్లో ఉన్న గృహిణుల్ని చిత్రహింసలు పెట్టి మానసికంగా వేధించిన వ్యక్తులు. వాళ్ళకి పనిష్మెంట్ పెడతా ఉంటే సేమ్ ఆంధ్ర ప్రజలు కూడా అలాగే మళ్ళీ ఏళ్ళలో గోళలు వేస్తున్నారు. ఆ బోరుగట్టుగాడు ఒకడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా నడి రోడ్డు మీద చేస్తానన్న వ్యక్తాడు. ఆడి వేళ నళ్ళేపోతున్నాడు. కారణం ఏంటి నాకు తెలీదు, నళ్ళేపోతున్నాడు. మరి ఇలాంటి ఒరిజినల్గా జరుగుతున్నప్పుడు స్త్రీల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించే ఇలాంటి డాష్ గాల్ని ఇంత కఠినంగా శిక్షిస్తున్నప్పుడు ప్రజలందరూ ఆనందపడతారు కదండి. అదండి పరిస్థితి. ఆ వీడియో చూసా గుర్తొచ్చింది నాకు, చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలనిపించింది. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని వయసు అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి అనేవాడు. ఆయన కూడా కొబ్బరికాయ కొట్టాలంటే 3 వికెట్లు పైకి పెట్టి ఇలా కొడతాడు. ఎక్కడ నడవాలంటే నడవలేడు, గట్టిగా స్పీడ్గా నడవలేడు. కానీ చంద్రబాబు నాయుడు గారు నిలువుగా ఉన్న ఏదైతే బస్సు నిచ్చినుందో అలా ఎక్కేస్తాడు. ఆయన జట్లీలాగా, జాకీ చాన్ లాగా జట్లీలాగా ఎక్కేస్తాడు వేళ్లతో. ఆయన ఇంకా అలాగా ఆరోగ్యంగా ఈ రాష్ట్రం కోసం మరో అవకాశం ఉంటే మరొక 50 మరో 100 సంవత్సరాలు బ్రతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఎవరైతే మహిళల పట్ల ఇలా దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా కఠినమైన శిక్షలు విధించి రేపు భవిష్యత్తులో మరొకడు ఎవడో కూడా మహిళల జోలికి వెళ్ళకూడదు, రాజకీయంలో ఉండాలి తప్ప మహిళల జోలికి వెళ్తే తాట తీయేస్తారనే భయాన్ని కల్పించాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ, జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.